హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పిటిక్ పప్పు బిర్యానీ. కావలసిన పదార్థాలు కామెంట్ బాక్స్లో పెట్టాను చూడండి. ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బియ్యాన్ని 2-3 సార్లుగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకోవాలి. అది హీట్ వచ్చాక కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి అంటే 2 స్పూన్ల నెయ్యి, 4 స్పూన్ల నూనె వేయాలి. అది హీట్ వచ్చాక తర్వాత ఆవాలు వేయాలి. అది చిటపటలాడే వరకు వేచి ఉండాలి. చిటపటలాడుతూ ఉండగా ఒక్కొక్కటిగా మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, ఏలక బుడ్లు, జీలకర్ర ఇంకా అన్నీ చెక్క, లవంగాలు అన్నీ వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అంటే పూర్తిగా కోయకుండా కొంచెం ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. అది బాగా వేగాక కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. అది కొద్దిసేపు వేగే వరకు వేచి ఉండాలి. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేగాక కాసేపు ఆగి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. అది మొత్తం ఇలా అలా తిప్పి కొద్దిసేపు అయ్యాక సాల్ట్ను కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసాక బాగా మగ్గుతాయి అన్నమాట, అందుకనే సాల్ట్ వేసుకోవాలి. దాన్ని మొత్తం ఒకసారి ఇలా అలా తిప్పి సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి చెప్తున్నా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి, లేకపోతే టేస్ట్ మంచిగా ఉండదు. ఈలోపు కొద్దిగా నీళ్ళను కాగబెట్టుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ చొప్పున నీళ్ళు కాగబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు అలా ఇలా తిప్పి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి సిమ్లో పెట్టుకొని అది బాగా వేగే వరకు ఉండాలి. ఈ మొత్తం ప్రాసెస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు పెరుగు ఉంటే వేసుకోవచ్చు. నాకు అందుబాటులో లేదు కాబట్టి మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పితిక్ పప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి కడిగిన కొత్తిమీరను ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత పుదీనాను వేసుకోవాలి. దాన్ని కట్ చేయకుండా ఆకులే వేస్తే టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనాను వేసాక కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపును వేసాక మంచిగా గరిటెతో కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా మంచిగా కలుపుకోండి. ఆయిల్లో పితిక్ పప్పు మగ్గాలి. తర్వాత మనకి కారానికి తగ్గట్టుగా మిరప్పొడి వేసుకోవాలి. నేను 5 గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి 3 స్పూన్ల మిరప్పొడిని వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి 2½ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా తిప్పాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది కలపడం వల్ల పిటికి పప్పుకి మంచిగా మసాలా పడుతుంది. మసాలా బాగా వేగింది. ఇప్పుడు ముందుగా మనం కాగబెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును యాడ్ చేసుకుందాం. మొత్తం బాగా గరిటెతో కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చూడండి.
ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు, కారం అవ్వచ్చు, ఉప్పు అవ్వచ్చు. ఇప్పుడు ఎసురు బాగా వేడెక్కింది. మనం ముందుగా నానబెట్టుకున్న నీళ్ళను వంపేసి కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుందాం. ఇప్పుడు గరిటెతో ఆ బియ్యాన్ని ఎక్కువసేపు కలపకూడదు. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయాలి. చివరగా కొద్ది నెయ్యిని అక్కడక్కడ వేసుకోవాలి. చివరగా కట్ చేసిన కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకుందాం. ఎంతో గుమగుమలాడే రుచికరమైన పితిక్ పప్పు బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం తినేద్దాం. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.